చూడండి బత్తాకాయ చూడండి, రేటు కూడా బాగానే ఉంది. కాయలు కూడా పెద్ద కాయలు వేసుకొచ్చాను, ఇదిగోండి పెద్ద కాయలు వేసుకొచ్చాను. మరి అమ్మినా కూడా పెద్దవి అమ్మాలి, చిన్నకాయలు అమ్మకూడదు. చిన్నకాయలు అమ్మి వాళ్ళని బాధ పెట్టకూడదు. కొనేవాళ్ళు కూడా కొనాలి కదండి, అందుకని పెద్ద కాయ వేసుకొచ్చాను. రసం రావాలి కదా కాయలు కూడా. ఇదిగోండి బండి ఇక్కడ పెట్టాను సెంటర్లో. మరి ఒకటి పనసకాయ ఒకటి ఉన్నది. పనసకాయ మరి కోసి చూడాలి ఎలా ఉందో. మరి నేను ఒక కాయ మరి మగ్గలేదు, తీసి విత్తనాలు ఇచ్చా. విత్తనాలు మటుకు 150 అమ్మానండి. కాయ విత్తనాలు అంటే కేజీ బాగుంటాయి. కేజీ బాగా ఒక్కళ్ళే తీసుకున్నారు, హిందీ వాళ్ళు తీసుకున్నారు సెంటర్లో. నేను 200 చెప్పాను, 150 తీసుకున్నాడు. తాజా కొన్ని ఇప్పుడే వచ్చాను. అవి ఆ కాయ కోస్తే పచ్చికుంది, విత్తనాలు తీసా. విత్తనాలు తీస్తుంటే నాకు చేయి కూడా తెగింది, బాగా రక్తం కూడా పోయింది. మరి ఆ విత్తనాలు 150 రూపాయలకి అమ్మేశా. కేజీ బాగుంటుంది. బత్తాకాయలు తెచ్చాను, మంచిగా ఉన్నాయి కాయలు. మరి ఒక పనసకాయ ఉంది, పనసకాయ ఒకటి ఉన్నదండి. ఈ కాయ కొయ్యాలి ఇప్పుడు, ఈ కాయ కొయ్యాలి. కోసి చూస్తాను ఎలా ఉండేది. మరి మగ్గిందో లేదో తెలీదు. మరి ఒక కోసి పక్కన చూశాను, కొద్దిగా మగ్గింది. మళ్ళీ మిగలబండిపోయినా కొంటలేదు. చూడండి బత్తాకాయలు మటుకు బాగున్నాయి. మరి మంచి కాయలు తెచ్చాను నేను, ఫస్ట్ రకం తెచ్చాను నేను. 4 రకాల్లో ఫస్ట్ రకం తెచ్చా పెద్ద కాయలు. ఇంకా 3 రకాలు నాకు నచ్చలేదు. నేను రూపాయి పోయినా మంచి కాయలు తెస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ పోయినా పోయినా అనవసరం. కాయలు మటుకు మంచిగా తెచ్చి చూపిస్తా. మరి ఎంత రేటు వస్తుందో తెలీదు. అమ్మటం మటుకి రేటు మటుకు ఉన్నది బాగానే. ఇదండి సెంటర్లో పెట్టి ఉండబోయి సెంటర్లో పెట్టామండి. ఇంకా రేపు నుంచి పనసకాయ బత్తాకాయ వేయాలి. అంటే బత్తాకాయ వాళ్ళు అమ్ముడు పోయిందనుకో తీసుకొస్తా. బత్తాకాయ అమ్ముడు పట్టుకుపోతే రేపు నుంచి బత్తాకాయను బొప్పస్కాయ వేస్తా. బొప్పస్కాయ అడిగానండి, 30 రూపాయలు చెప్పారు అక్కడ కేజీ. మరి ఇక్కడ అంత రేటు పోదండి. ఆడ కేజీ పెట్టి 30 రూపాయలు పెట్టి ఇస్తే నాకు గిట్టుబాటు ఉండదు. చూడండి మా వీడియోలు చూడండి, నేను మంచిగా పెడతా ఉంటాను. మరి పెట్టినా మంచి క్వాలిటీ అమ్మాలి, చెడ్డ క్వాలిటీ అమ్మకూడదు. తాజాగా మంచి కాయలు అమ్మాలి, మంచి క్వాలిటీ కూడా అమ్మాలి. మేము పెద్ద కాయ తెచ్చా, సైజు కూడా 4 రకాల్లో పెద్ద సైజు తెచ్చాను ఫస్ట్ రకం. ఇంకా 3 రకాలు నాకు నచ్చలేదు. ఆ కాయ తెచ్చినా తొనలు రావాలంటే ముందు తొనలు రావాలి కదా. కొనేవాళ్ళు కూడా పాపం తినేవాళ్ళు కూడా రసం దిగాల కాయకి, వాళ్ళు రసం దిగాలని రసం రావాలి కదా. అందుకని పెద్ద కాయలు తెచ్చా. వాళ్ళు బత్తాకాయ వేసా. ఒక పనసకాయ ఉంది, కోసి చూస్తా ఎలా ఉందో తెలీదు. పనసకాయ కోస్తున్నా. వచ్చాను సెంటర్కి వచ్చాను. ఆ వీడియోలు చూడండి. తాడేపల్లి కేఎస్ శాంతి యూట్యూబు ఛానల్ పేరు, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.